అల్లుడు గారు, అనవసరంగా తొందరపడకండి బాబు. అదేదో పిచ్చివాగుడు వాగుతుంది. అంత మాత్రానికే విడాకులకి వెళ్ళడం ఇద్దరికి మంచిది కాదు. దానికి నేను సర్ది చెప్తాను, నా మాట వినండి. ఆవిడ చెప్తే వినే స్టేజ్లో లేదు అత్తయ్య గారు, వదిలేయండి. నాకు ఓపిక నశించిపోయింది. నా నిర్ణయం చెప్పేశాను, నేను వెళ్తున్నాను అత్తయ్య. ఇంకా ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆవిడిష్టం. అల్లుడు గారు ఆగండి. ఏంటి నీ పిచ్చి పట్టుదలా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? ఒక మంచి మనిషిని అనవసరంగా రెచ్చగొడుతున్నావు. వీడొకడు కరెక్ట్గా అవసరం ఉన్నప్పుడే పాల్పోయాడు. జయా మా జయా మా జయా జయా మా లే జయా జయా మా లే జయా జయ లేకమ్మా జయ. అయ్యో ఎంత పని చేసావమ్మా జయ. జయ జయ లేకమ్మా. ఎస్ఐ గారు, నా బిడ్డ నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయిందండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పను ఎస్ఐ గారు, అంత నా కర్మ. ఎంత చెప్పినా నా మాట వినలేదు. చివరికి ఇదిగో ఇలా నా కడుపు కొత్త మిగిల్చి వెళ్ళిపోయిందండి. అసలు ఏం జరిగిందమ్మా? నా నిర్ణయం చెప్పేశాను, నేను వెళ్తున్నాను అత్తయ్య. అసలు విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? అనుమానం ఎస్ఐ గారు, అనుమానం. నా కూతురికి అల్లుడి మీద అనుమానం. అతనెవరో అమ్మాయితో తిరుగుతున్నాడని అనుమానం. అది కాస్త నిజమేనని తెలిసిపోయింది. అయినా అతను నా కూతురికి ఏం తక్కువ చేయలేదు. డబ్బు పెత్తనం అంతా నా కూతురుదే. నేను చాలాసార్లు చెప్పి చూశాను, నెమ్మదిగా ఆయనే మారుతాడమ్మా అని. వినలేదు సరికదా, అతనితో పెద్దగా గొడవపడి మనశ్శాంతి లేకుండా చేసుకుంది. మీ అల్లుడి నెంబర్ చెప్పండి. చెప్పమ్మా. 931.
అలాగే సార్, వెంటనే బయలుదేరి వస్తున్నాను. కానిస్టేబుల్, ఎస్ సార్. మొత్తం అంతా చెక్ చేయండి. ఓకే సార్. సార్, ఇది దొరికింది సార్. మీ అల్లుడి పేరు పృథ్వీ అన్నారు కదూ? అవును సార్. మరి ఈ నీరజ్ ఎవరు? తెలియదు సార్. కానిస్టేబుల్, సార్, బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. అలాగే సార్. నీరజ్, నీరజ్ అంటే మీరేనా? అవును సార్, నేనే. జయానా ఆవిడ మీకు తెలుసా? చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసు సార్. ఆవిడ చనిపోయారు, అది కూడా సూసైడ్ చేసుకొని. ఆమె చావు కారణం నువ్వేనని లెటర్ రాసి పెట్టింది. చెప్పండి నీరజ్, ఆమె సూసైడ్ చేసుకొని అందుకు కారణం మీరేనని ఎందుకు రాసింది? అసలు ఆమె సూసైడ్ ఎందుకు చేసుకుంది? మీకు ఆమెకి రిలేషన్ ఏంటి? ఆమె ఎందుకు చనిపోయిందో నాకు తెలియదు సార్, కానీ ఆమెను నేను ప్రేమించాను సార్. ఆమె చనిపోకుండా ఉండుంటే ఇవాళ రేపు మేము పెళ్లి చేసుకునే వాళ్ళం సార్. అవును సార్, మేమిద్దరం చదువుకునే రోజుల్లోనే ఒకరినొకరం ఇష్టపడ్డాం సార్. ఇంకా చాలు నీరు, నా వల్ల కావడం లేదు. అయినా పెళ్లి కాని అమ్మాయికి ఇలాంటి జోకులా చెప్పేది? ఇవేం జోకులు? రేపు మన పెళ్ళి అవని, అప్పుడు చెప్తా అసలు సెస్లో ఏ సర్టిఫికెట్ జోకులు. ఏంటి చేయ, ఏమైంది? ఏమన్నా తప్పుగా మాట్లాడానా? లేదు నీరు, మనం తప్పు చేస్తున్నామేమో అనిపిస్తోంది. ఏంటి జయ, ప్రేమించుకోవడం తప్ప? ప్రేమించుకోవడం తప్పు కాదు నీరు, కానీ మన ప్రేమని ఇంట్లో ఒప్పుకోరని తెలిసి కూడా ఇంకా ప్రేమించుకోవడం తప్పంటున్నాను. నిజమే జయ, తప్పే. ప్రేమిస్తే కష్టాలు కన్నీళ్లే మిగులుతాయని తెలిసి కూడా ప్రేమించుకోవడం తప్పే. అదేంటో జయ, యుగాలు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి, మనుషుల ఆలోచనలు అన్నీ మారుతున్నాయి, కానీ ప్రేమ మీద ఉన్న పెద్దల అభిప్రాయం మాత్రం ఎప్పటికీ మారడం లేదు. నాకా పైసా సంపాదన లేదు, మీ వాళ్ళకా డబ్బే కావాలి. నీకేం కావాలో నీకే సరిగా తెలీదు. నీరు, అలా మాట్లాడుకు. నాకు నువ్వే కావాలి. నీకోసం మా వాళ్ళని కూడా వదులుకొని వచ్చేస్తాను. వచ్చి మాత్రం ఏం సుఖపడతావు? ఏదైనా ధైర్యంగానే చేద్దాం. రేపే మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు ఏమంటారో విని అప్పుడు మనం ఏం చేయాలో చేద్దాం. మంచిది, అలాగే చే నీరు. ఎంత మంచి నిర్ణయం తీసుకున్నా ఈ నీరుకి ఏమివ్వవా? ఇప్పుడే ఇచ్చేస్తే తర్వాత ఇవ్వటానికి ఇంకేం ఉండవు. ఎందుకుండా? ప్రేమికుల మధ్య ఎన్నిచ్చి పుచ్చుకున్నా ఇంకా ఏవేవో ఉంటూనే ఉంటాయి, ఇచ్చుకోవడానికి తీసుకోవడానికి. రేపు మాత్రం ఇంటికి రావడం మర్చిపోకు.
మర్నాడు జయ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. అప్పటికే జైకి పృథ్వీకి పెళ్లి నిశ్చయం అయిపోయింది. అయినా సరే జైని తీసుకొని ఎక్కడికైనా దూరంగా పారిపోదాం అనుకున్నాను సార్. మా ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో చెప్పేశాను. ఆమె తల్లిదండ్రులు తనను వదిలేయమని నన్ను బ్రతిమాలారు. ఎక్కడున్నా ప్రేమించిన వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకోవడమే కదా సార్ ప్రేమ మనకు నేర్పించేది. అందుకే నేనే ఆమెకు దూరంగా ముంబై వెళ్ళిపోయాను. ఈ 3 ఏళ్లలో జైన్ నేను ఎప్పుడూ కలవలేదు. మరి ఇప్పుడు ఎందుకు అలా నీ పేరు రాసి చనిపోయింది? బహుశా ఆ రోజు నేను అలా వదిలి వెళ్ళిపోబట్టే తన జీవితం ఇలా అయిపోయిందనే కోపమేమో సార్. అంటే ఆమె జీవితం ఇప్పుడు బాగోలేదంటావా? నేను ఈ మధ్య హైదరాబాద్ వచ్చాను సార్. నిజానికి ఆమె ఇక్కడ ఉంటుందని నాకు తెలీదు. అనుకోకుండా ఒకరోజు రోడ్డు మీద కనబడింది, పలకరించాను. చాలాసేపు మాట్లాడుకున్నాం. జయా, నీరజ్ నువ్వా ఏంటిలా? సో ప్రస్తుతం అయితే నువ్వు హ్యాపీ అనమాట. అది చాలు నాకు. హ్యాపీనే. నీ నెంబర్ ఇవ్వు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. తీసుకో. హలో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అంత అర్జెంటా? అర్జెంటుగా రెస్టారెంట్కి రా. అలాగే వస్తున్నా. ఇప్పుడు చెప్పు, డబ్బున్నంత మాత్రాన నేను హ్యాపీగా ఉన్నట్టా? పృథ్వీ అలా ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను. మీరు నమ్మరు. అదే మీరు చెప్తే మాత్రం మేము వెంటనే నమ్మాలి. నా కళ్ళతో నేను చూశానని చెప్తున్నాను కదా. పృథ్వీని అడిగితే అలాంటిదే లేదన్నాడు. కానీ నా మనసు అతను అబద్ధం చెప్తున్నాడని హెచ్చరించింది. అందుకే ఒకరోజు అతన్ని ఫాలో అయ్యాను. మీ ఆవిడకి నీ మీద అనుమానం వచ్చింది అంటున్నావు.
ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు పృథ్వీ. ఏడ్చింది. ఏమొచ్చినా దానికి భయపడే రకానైతే కాదు. అలా అనకు పృథ్వీ. ఒకవేళ ఆవిడ ఏదైనా సీరియస్ స్టెప్ తీసుకుందనుకో, నువ్వే ఇబ్బందులో పడతావు. అది అంత పనే చేసిందనుకో, అదే దాని ఆఖరి రోజు అవుతుంది. ఇప్పుడైనా నమ్ముతావా? అది కూడా నువ్వు అనుమానంతోనే చూసావంటాను. ఈ పేపర్స్ చూసాక కూడా నేను చెప్పేది నమ్మవా? ఆయనకి నేను అవసరం లేదని డిసైడ్ అయ్యాడు కాబట్టి ఈ పేపర్స్ మీద సంతకం పెట్టాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళా? అవును, నువ్వు ఒప్పుకుంటే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. జయా, ఏం మాట్లాడుతున్నావు? కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. నేను దూరమైనా నా జ్ఞాపకాలతోనే బతుకుతున్న నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం తప్ప? అవసరమైతే నన్ను చంపడానికి కూడా సిద్ధపడుతున్న ఆ పృథ్వీని కాదనుకోవడం తప్ప? ఇంకేం ఆలోచించొద్దు నీరజ్. సాయంత్రం ఇంటికి రా. వాష్రూమ్ అదేగా, నేను క్లీన్ చేసుకొని వస్తాను. నిన్ను బెడ్రూమ్లోకి తీసుకొచ్చింది అందుకు కాదు. జయ, 2 రోజులు ఆగితే ఎలాగూ నువ్వు నాదానివేగా. ముందు మన పెళ్ళి ఎలా జరగాలో అది ఆలోచించు. ఆ తర్వాతే ఇవన్నీ. నువ్వెలాగైనా జెంటిల్మెన్ వినీరు. సరే, బాయ్. రేపు కలుద్దాం. కలవటం కాదు, కుదిరితే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసేసుకుందాం. అలాగే జయ. అది సార్ జరిగింది. ఇంతలోనే ఆమె ఎందుకు చనిపోయిందో, అందుకు నేను కారణం అని ఎందుకు రాసిందో నాకు అర్థం కావట్లేదు సార్. ఓకే నీరజ్, మేము మా ఎంక్వైరీ చేయాలిగా, చేస్తాం. కానీ చనిపోయిన జయ నా చావుకి నువ్వే కారణమని అంత ఖచ్చితంగా రాసింది కాబట్టి ఆ కారణమేంటో తెలిసేంత వరకు మీరు మా కస్టడీలోనే ఉండాలి. ఉంటారు కూడా. నీరజ్ ఎవరో నిజంగా మీకు తెలీదా? ఇప్పుడు మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు సార్. పెళ్ళప్పుడు కూడా వాళ్ళు నాకు చెప్పలేదు. అవును సార్, ఎక్కడ దాన్ని పెళ్లి చేసుకుని ఉంటాడనని చెప్పలేదు. అతన్నే బతిలాడు. మా మాటకి విలువ ఇచ్చి అతను వెళ్ళిపోయాడు. నిన్న నీరజ్ ఎవరో తెలీదన్నారు. అవును సార్, నిజంగా అతని పేరేంటో మాకు తెలీదు. అప్పుడు అతని పేరేంటో తెలుసుకోవడానికి కూడా ట్రై చేయలేదు. పృథ్వీ గారు, మీకు లిల్లీ అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని విన్నాం. నిజమే సార్. ఆ విషయంలో గొడవపడే కదా నా భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. మీరు చేసింది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. బట్ అది నా వ్యక్తిగతం. కావచ్చు, కానీ ఆ వ్యక్తిగతమే ఆమె చావుకి కారణమై ఉండొచ్చు కదా. మా ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య ఉండేంత ప్రేమ లేదు, అలాగనే అంత ద్వేషం కూడా లేదు సార్. అయినా ఆమె తన చావు కారణం అంటూ ఓ వ్యక్తి పేరుని రాసింది కదా. ముందు కారణం ఏంటో త్వరగా తెలుసుకునే ప్రయత్నం చేయండి సార్. హంతకుడికి శిక్ష పడేలా చేయండి ప్లీజ్ సార్. తప్పకుండా తప్పకుండా పృథ్వీ గారు, మా ఇన్వెస్టిగేషన్లో ఏమైనా అవసరం ఉంటే మీకు ఫోన్ చేస్తాం. సరే సార్. మీరు తప్పకుండా రావాలి. ఓకే.
ఏంటది? జయ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఓకే. జగన్నాథం, ఒక స్పెషల్ టీ చెప్పు. ఓకే సార్. ఏంటి సార్ అంత షాక్ అవుతున్నారు? ఇది ఆ జై రిపోర్టేనా? అవును సార్. ఏమైంది సార్? ఏమైందో నాకే అర్థం కావడం లేదు, కానీ ఒకసారి క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఆఫీసర్ విజయ్ గారిని రమ్మని చెప్పు. ఎస్ సార్. హ్మ్. నమస్తే సార్. టేక్ యువర్ సీట్ సార్. ఏడ్చావులే గాని ఇంత అర్జెంట్గా రమ్మన్నా? ఏంటి అంత కాంప్లికేటెడ్ కేసా? కేసా కాదు, కేసే. అసలు ఏం జరిగిందంటే, అది విషయం. రిపోర్ట్ ఏమంటుంది? చాలా అంటోంది. అందుకే కదరా నిన్ను పిలిపించింది. ఇంతకీ రిపోర్ట్ ఏంటో చెప్పు. ఆవిడ స్లీపింగ్ పిల్స్ అధిక మోతాదులో తీసుకుందట. ఓకే, అందుకే చనిపోయింది. ఆమె చనిపోవడానికి ముందు రేప్ చేయబడిందట. అంతేకాదు, ఆమె మీద సైనైడ్ ప్రయోగం కూడా జరిగిందంట. ఇంకో అసలు పాయింట్ ఉంది, అది విను. ఎవరో ఆమెను ఊపిరాడకుండా చేశారట. అంటే ఇది ఆత్మహత్య కాదా, హత్య? ఇక్కడేం దొరకలేదు సార్. ఈయన స్పెషల్ ఆఫీసర్ విజయ్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. కానిస్టేబుల్ సార్. మీరిద్దరు అటు వెళ్ళండి. ఓకే సార్. మీరిద్దరు ఇటు వెళ్ళి చూడండి. మ్మ్. ఇంతకు ఆ, ఆమె చనిపోయిన ప్లేస్ ఎక్కడ? బెడ్రూమ్లో. పద చూద్దాం. ఆ.
పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి చెక్ చేశారా? ఇక్కడంతా చెక్ చేసాం, ఎవిడెన్స్ అంతా రికార్డ్ చేసాం. బయటికి వెళ్దాం పద. ఓకే. మీకేమైనా క్లూస్ దొరికాయా? లేదు సార్. వెళ్దాం పద. ఇంతకీ ఇది హత్య ఆత్మహత్య? ముందు నేరస్తులను పట్టుకుంటే అప్పుడు అది ఏ హత్యో తెలుస్తుంది. పృథ్వీ జైకు విడాకులు ఇచ్చిన పేపర్స్ కలెక్ట్ చేసుకున్నారా? లేదు. అవి మనకు అవసరమా? చాలా అవసరం. అవి కలెక్ట్ చేసుకున్న తర్వాత పృథ్వీని అరెస్ట్ చేయండి. అతనే మొదటి హంతకుడు. నువ్వు నీ పెళ్ళాన్ని చంపి దాన్ని ఆత్మహత్యగా చక్కగా బిల్డప్ చేశావు. గుడ్. రేయ్, మధ్యలో నీరజ్నెందుకు ఇరికించావు? చెప్పు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను నా భార్యని చెప్పడం ఏంటి, అది నీరజ్ మీదకు తోయడం ఏంటి? అసలు నిన్నటి వరకు నీరజ్ ఎవడో నాకు తెలియదు. యు ఆర్ రైట్, అది కూడా నేను ఒప్పుకుంటాను. నీరజ్ ఎవరో నీకు తెలీదు, కానీ ఈ రైటింగ్ మాత్రం నీదే కదూ? ఇది నా రైటింగ్ ఎందుకు అవుతుంది సార్? మా ఆవిడ రైటింగ్. ఆహా, మరి ఇదేంటో? వీటి మీద ఉన్న ఈ 2 రైటింగ్స్ ఒకళ్ళవేనని కన్ఫర్మ్ చేశారు. ఇక మా టైం వేస్ట్ చేయొద్దు. చెప్పు. విడాకుల కాగితం మీ ఆవిడకి ఇచ్చిన దగ్గర నుంచి మొత్తం మిస్ కాకుండా చెప్పు. చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. ఆ కాగితాలు జైకిచ్చి నేను లిల్లీ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను. ఆమె ఊరుకోలేదు సార్. ముందు నేను చెప్పేది విను. నేను విన్ను. అది కాదు లిల్లీ. నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ ఇలాంటి పని ఎందుకు చేసావు? నువ్వు ఆవేశపడకుండా నేను చెప్పేది విను. నేను వినని చెప్పాను కదా. నువ్వు ఇప్పుడే వెళ్ళి ఆ కాగితాలు చించేయకపోతే నేను ఇప్పుడే చచ్చిపోతాను. నీకు చెప్పలేను, దానికి చెప్పలేను. నువ్వేం చెప్పినా వినని చెప్పాను కదా. నీరజ్, వదులు వదులు నీరజ్. నీరజ్, వదులు. వదులు. ఈ నీరజ్ గడి గురించేనో నాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. ఈ రిలేషన్ని కంటిన్యూ చేసుకోవడం కోసమా ఇది ఇన్నాళ్ళు నాతో గొడవ పడుతుంది. అందుకే విడాకులు కూడా తీసుకుంది. వదలకూడదు, ఇలాంటి దాన్ని వదలకూడదు.
అదే సార్ జరిగింది. అలా ఆవేశంలో ఇద్దరి అడ్డు తొలగించాలనుకున్నాను. ఏమన్నావురా? ఆమె తన చావు కారణం అంటూ ఒక వ్యక్తి పేరుని రాసింది కదా, ముందు ఆ కారణం ఏంటో త్వరగా తెలుసుకోండి, హంతకుడికి శిక్ష పడేలా చేయండి ప్లీజా. చేసిందంతా చేసి నా దగ్గరే నీ పొగరు చూపిస్తావా? ఆగు నరేష్, కోపంలో బాధలో ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. అలాగే మన నీరజ్ ప్రయత్నం కూడా తెలుసుకోవాలి కదా. వాడు ఒక నేరస్తుడేగా. యారా, చాలా బుద్ధిగా వెళ్ళిపోయానని స్వాతి ముత్యం స్టోరీ చెప్పావు కదరా. అలాగే వెళ్ళిపోయి ఉంటే ఈ పృథ్వీ నీ మీద ఎందుకురా నేరం తోయాలని ప్లాన్ చేశాడు? చెప్పరా, మర్యాదగా నీ అసలు రూపం కదేంటో చెప్పరా. చెప్పు, చెప్పురా. చెప్తాను సార్, చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, ఓ ఇదిగో ఇదే వాష్రూమ్, వెళ్ళి వాష్ చేసుకో. నిన్ను లోపలికి తీసుకొచ్చింది అందుకు కాదు. మరి ఎందుకు? ఏమైంది? మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా. సారీ నీరజ్, నా మనసు మార్చుకున్నాను. ఎందుకు? ఇన్నాళ్ళు నా భర్తని సరిగ్గా అర్థం చేసుకోలేదు. లిల్లీ పృథ్వీని వల్లో వేసుకుందనుకున్నాను. కానీ ఈరోజే తెలిసింది ఆమె అతను లేకుండా ఉండలేదని. అతని అవసరం ఆమెకు చాలా ఉందని. అంతేకాదు, ఆమె ఎంతో కాలం ఈ లోకంలో కూడా ఉండదని తెలిసాక నా మీద నాకే కోపం వచ్చింది. చివరి రోజుల్లో ఉన్న లిల్లీకి పృథ్వీ తోడుగా ఉన్నాడని అర్థమైంది. ఆ విషయం నాకు ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాడు, కానీ నేనే మూర్ఖత్వంతో ఆయన మాట వినలేదు. ఓకే, నాకు అర్థమైంది. మళ్ళీ నాకు మొదటి పరిస్థితే. జయ, ఏంటా మెడిసిన్? అవా స్లీపింగ్ పిల్స్. నా మనసు బాగోలేనప్పుడు అవి వాడుతుంటాను. అయ్యో, ఎంత కష్టం వచ్చింది నీకు. ఏం చేస్తాం? జయ, నాకు ఆకలిస్తుంది, ఏమైనా పెట్టు. అయ్యో, ఇంట్లో ఏం లేవు. పాలున్నాయి, తాగుతావా? ఆ, అవే తీసుకురా. తీసుకో నీరజ్. కొంచెం షుగర్ తీసుకురావా? ఆ, ఇప్పుడు చూడు. ముందు నువ్వు తాగు. ఇంకొంచెం తాగు.
అది సార్ జరిగింది. ఎన్ని అబద్ధాలు చెప్పాడు విజయ్ వీడు? తప్పు చేసిన ప్రతివాడు నేను తప్పు చేశానని ఒప్పుకోడు. ఈ నీరజు అంతే. సరే, నీ రిపోర్ట్స్లో ఉన్న డౌట్స్ క్లియర్ అయ్యాయి కదా? అయ్యాయి. అయితే జయ చనిపోయింది పృథ్వీ సైనైడ్ ఇవ్వడం వల్ల కాదు, నీరజ్ ఆమెను లొంగ తీసుకోవడం వల్ల కూడా కాదు. ఆమెనెవరో ఊపిరాడకుండా చేసి చంపేశారు, అంతేగా? అవును విజయ్. వీళ్ళిద్దరూ కాకుండా ఆ మూడో వ్యక్తి ఎవరై ఉంటారు? అది కూడా తెలుస్తుంది. అదుగో పాలపై వెళ్తున్నాడు. అతనికి చెప్పులేవు. వెంటనే వెళ్ళి అరెస్ట్ చేయండి. ఓకే సార్. వదలండి వదలండి, నేనే చేశాను. అంటే బెడ్రూమ్ కిటికీ దగ్గర కనిపించిన పాదముద్రలు వీడివేనన్నమాట. మా టైం వేస్ట్ చేయకుండా నిజం చెప్పి నేరం ఒప్పుకో, లేదంటే నువ్వు పాలల్లో నీళ్లు కలిపినట్టు నేను నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తా. చెప్తాను సార్, చెప్తాను. జరిగిందంతా చెప్తాను. చెప్పు. అసలు ఏం జరిగిందంటే,
ఏంటి సార్ జరిగింది? నేరాలను ఎంత తేలిగ్గా చేస్తున్నారా? శిక్ష పడితే గానీ ఆ బాధ ఏంటో మీకు తెలీదు. కానిస్టేబుల్స్, సార్ వీళ్ళ కస్టడీలోకి తీసుకోండి. ఓకే సార్. సార్ నన్ను వదలండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఏం నరేష్, నీ రిపోర్ట్లో ఉన్న హంతకులందరూ దొరికినట్టేనా? థ్యాంక్ యూ విజయ్. అనుమానం పెనుభూతం. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు సహజం. కానీ వాటిని పంతంతో పెంచుకోక ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అలా చేయలేకపోవడం వల్లే జయ చనిపోయింది, పృథ్వీ జైలు పాలయ్యాడు. వీళ్ల వీక్నెస్ని అవకాశంగా తీసుకుని నీరజ్, పాలకొరాళ్ళు లాంటి వాళ్ళు నేరస్తులయ్యారు. సమస్యలు ఎలాంటివైనా పరిష్కారం మాత్రం చంపడం కాదు. మమ్మల్ని సంప్రదించండి, తగిన పరిష్కార మార్గాన్ని మేము చూపిస్తాం. జై హింద్. ఈ కార్యక్రమాన్ని మా వెబ్సైట్ www.zeetelugu.com లో కూడా చూడొచ్చు.